అందరికీ నమస్తే అండి. చాలా మంది కూడా కామెంట్ చేస్తున్నారు అనమాట. గృహ ప్రవేశాలు ఎప్పుడు ఉంటాయి, అలాగే ఈ వర్క్ సంబంధించిన పనులు అనేది ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుండొచ్చు, మమ్మల్ని ఎప్పుడు మాకు గృహ ప్రవేశానికి పర్మిషన్ ఇస్తుండొచ్చు అని చాలా మంది కూడా కామెంట్ అయితే చేస్తున్నారు అనమాట. ఒక ఏరియా కాదండి, చాలా ఏరియాలలో కూడా ఈ గృహ ప్రవేశాలు అనేది జరగనున్నాయి అనమాట. ఆల్మోస్ట్ మీకు నేను ఒక 2 వీడియోలు కూడా మీకు చూపించడం జరిగింది. ఇక్కడ మన ప్రతాప్ సింగారం దగ్గర, అలాగే మన దమ్మాయిగూడలో అయితే ఆ గృహ ప్రవేశాలు అనేది జరుగుతున్నాయి అనమాట. మిగిలిన ఏరియాల్లో కూడా ఈ గృహ ప్రవేశాలు అనేది జరుగుతాయి. కానీ ఈ పనులన్నీ అంటే ఈ ఇంటికి సంబంధించిన వర్క్ అంతా కంప్లీట్ అయ్యింది, కానీ ఈ కరెంటు సంబంధించి నీళ్ల సంబంధించిన పనులు అనేది పెండింగ్ ఉన్నాయన్నమాట. అందుకనే ఈ గృహ ప్రవేశానికి అనేది పర్మిషన్ అనేది ఇస్తలేరు అనమాట. వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు ఉండదలుచుకుంటే వెళ్లి ఉండవచ్చు, కానీ కరెంటు నీళ్లు మాత్రం లేవు, ఈ పనులన్నీ కానీకి కొంత అయితే సమయం పడుతుందని వారైతే చెప్తున్నారనమాట. మేము చానేరుల్లో కూడా తిరిగి వారిని అడగడం అయితే జరిగింది. కొంతవరకు సమయం అయితే పట్టే అవకాశం అయితే ఉన్నదని వారు చెప్తున్నారు. అలాగే కొన్ని ఏరియాల్లో అక్కడ వారు చెప్తున్న విషయం ఏంటంటే, ఈ మీటర్ అప్లికేషన్ పెట్టేటప్పుడు 300 నుంచి ఒక 800 వరకు ఈ చార్జెస్ అనేది ఉంటుందని అక్కడ వారైతే చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే, చాలా వరకు ఈ మీటర్లకు ఏదైతే ఛార్జీలు ఉన్నాయో ఇవి కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేరంట. చాలా మంది అసలు ఇస్తలేరంట. అసలు చాలా సార్లు అడిగినా గానీ ఈ మీటర్ సంబంధించిన ఈ అమౌంట్ అనేది చాలా మంది కూడా ఇస్తలేరంట. దయచేసి ఎవరికైతే ఇల్లులు వచ్చాయో దయచేసి ఈ మీటర్ సంబంధించిన అప్లికేషన్ పెట్టేటప్పుడు వారికి సహకరించండి. పెద్ద అమౌంట్ ఏం కాదనమాట. 300 నుంచి 500 800 మధ్యన అంటే పెద్ద అమౌంట్ ఏం కాదు. ఎందుకంటే మీరు ఎంత త్వరగా వాళ్ళకి సహకరిస్తే వాళ్ళు అంత త్వరగా మీటర్లకు సంబంధించిన అప్లికేషన్లు అనేది పెట్టి వారు మీటర్లు తీసుకొచ్చి ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే, చానేరుల్లో కూడా ఈ ఇంటికి సంబంధించిన ఈ 2 పనులకు సంబంధించిన పనులు కూడా ఆ చానేరుల్లో నడుస్తున్నాయి అనమాట. చాలా ఏరియాలో కూడా నడుస్తున్నాయి. ఇవన్నీ కంప్లీట్ కానీ ఒక నెల నుంచి నెలన్నర, కొన్ని ఏరియాలో 2 నెలల వరకు కూడా పట్టే అవకాశం ఉందని అక్కడ వారైతే చెప్తున్నారనమాట. మీరు ఎవరు కూడా బాధపడకండి, ఎందుకంటే ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. ఇంత ముందుకైతే ఒక 2 ఏరియాల్లో ఆల్రెడీ జరిగిన విషయం మీకు చూపించాను. ఇక ముందు కూడా వీటికి సంబంధించిన ఏమైనా అప్డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను తెలియజేస్తాను. ఇంకో విషయం ఏంటంటే, ఈ చిన్న పనుల గురించి మాత్రం మీరు సహకరించండి. అలాగే కీస్ ఎవరైనా మాత్రం తీసుకోకుండా మాత్రం వెళ్ళి కీస్ తీసుకోండి. ఎందుకంటే కొన్ని ఏరియాల్లో కీస్ తీసుకొని కూడా వారు రావట్లేదని అక్కడ వారైతే చెప్తున్నారనమాట. ఎవరికైతే ఇల్లు వచ్చిందో కొంతమంది కీస్ తీసుకొని వారు ఉంటే కీస్ తీసుకోండి. అలాగే మీటర్ సంబంధించిన అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏమైనా ఛార్జీలు అడిగితే మాత్రం మీరు సహకరించండి. ఎంత తొందరగా మీరు సహకరిస్తే అంత తొందరగా వాళ్ళు ఈ పనులు అనేది పూర్తి చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం అయితే జరుగుతుంది.